మాతృదేవోభవ. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మేని కాంతులు మాకు స్నానమనగా, మోగాంధకారాన మొట్టి కాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా, చాలు చాలనలేని సరసిజంబుల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా, సవ్యదక్షిణముల దేవ్యనుగ్రహమున్న 16 సేవల భాగ్యమనగా, ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోదీపమై వెల్గు నవ్య కవితను ఎప్పుడు కొడిగట్టిపోకుండా కృపను జోచు భువన మోహన హేళ శంభుస్వలీలా, భువన మోహన హేళ శంభుస్వలీలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదమైన కార్యక్రమంలో 1377వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 77వ భాగానికి స్వాగతం పలుకుతాం. 95వ నామం కులయోగిన్యై నమః పూర్తి చేసుకున్నాం మనం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. ఇప్పుడు 96వ నామం అకులాయై నమః. ఓ పక్క కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని ఇవన్నీ ఉంటూనే అకుల అనడం అంటే అంతిమంగా చేరుకోవలసిన స్థితి. ఎక్కడ ఉంటుంది ఈ అకులాస్థానం శరీరంలో? సుషుమ్నా నాడికి క్రింది భాగంలో మూలాధార చక్ర స్థానంలో కౌడిని, కులయోగిని స్థానంగా అక్కడ శక్తి రూపంలో అమ్మవారు ఉంటే, సరిగ్గా సుషుమ్నా నాడికి పై భాగంలో తెల్లని కమలం, సహస్రార కమలం, తెల్లని కమలం, తెల్లని పద్మంలో దానికి పైన అకులాస్థానం ఉంటుంది. ఆ సహస్రార కమలం అది శుక్ల వర్ణంలో ఉంటుంది. ఇది రక్తాబ్జం, అది శుక్లాబ్జం. అంచేత కులం ఒక వర్ణంతో ఉంటుంది, అకులానికి వర్ణం లేదు. తెలుపు అంటే వర్ణం లేదని అర్థం. తెలుపుని ప్రత్యేక వర్ణంగా గుర్తించరు. తెలుపు ప్రత్యేకం ఒక కాంతిమయం అంతే. సూర్యుల్లో అన్ని రంగులు కలిసిపోతే తెలుపుగా మారిందంటే అర్థం ఏంటి? మూలమైందా ఆ తెలుపు. అది మనకు ఏదో ఊరికే అలా కనపడుతుంటే దానికి ఒక పేరు పెట్టామంతే. నిజానికి తెలుపు నలుపులు బొమ్మ బొరుసులు లాంటివే కదా. ఫోటో తీసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కెమెరా వాళ్ళకు కూడా. ఈ రంగులన్నీ మాయ. అంచేత రక్తవర్ణం కూడా మాయే, సృష్టి కూడా మాయే. అంచేత సుషుమ్నా నాడికి పై భాగంలో సహస్రార కమల స్థానంలో పైన ఉండేదే ఈ అకుల. అది అకుల స్థానం. అక్కడ దేనికి చెందదు. అది శుక్ల తెల్ల పద్మం. దేనికి ఇదివరకు కుల అన్న కౌళిని అన్నప్పుడు, కులయోగిని అన్నప్పుడు కుల శబ్దానికి ఉండే అన్ని అర్థాలు, అన్ని భావాలు ఇక్కడ వర్తిస్తాయని చెప్పారు. ఇక్కడ ఏమీ వర్తించవు, ఏమనడానికి వెళ్ళలేదు. దేనికి చెందంది అది. అందుకే అది 32వ కుల పద్మం. దాన్ని దాటడం కష్టం. 31 వరకు వెళ్ళిపోయినటువంటి సాధకుడు ఆ సహస్రార కమల స్థానానికి వెళ్ళి అక్కడ వేచి చూడవలసిందే. సదాశివ స్థానం దానికంటే పైది, దానికంటే పైది. అక్కడ వేచి చూడవలసిందే. అందుకే సమయాచార తత్పరుడై అక్కడ వేచి చూస్తూ ఉంటాడు. తిరిగి తర్వాత సమయాచార తత్పర అనేది మాట వస్తుంది. అక్కడ మరీ వివరంగా చెప్పుకుంటాం దాన్ని. అక్కడ ఉండవలసిందే ఆకులను చేరుకోవాలంటే. ఎందుకంటే దేనికి చెందదు. ఈ కింద మూలాధార చక్రం నుంచి పై వరకు మొత్తం పైకి 6 చక్రాలు మనకు స్పష్టంగా చెప్పిన, లోపల 32 స్థానాలు ఉన్నాయి. అవే మనం 32 సింహాసనాల మెట్లు ఉండే సింహాసనంగా చెప్పుకున్నాం. అదే మనకి యోగ వాసిష్టంలో కులపద్ముడు కథ కూడా చెప్పుకున్నాం. ఆ చివరికి ఆ చేరలేకపోవడం ఏమిటి వస్తుంది అంటే, ఆ ఇల్లాలు ఎంతకీ తెలుసుకోలేకపోవడం, ఆ విషయాన్ని 32వ కమలం కారణంగా 32వ స్థానం అదే ఆకుల. ఎందుకంటే దేనికి చెందిన వాళ్ళని మీరు ఎలా భావించాలన్నా కష్టం. ఏదో ఒక వర్గానికి చెందిన ఆ వర్గంలో తోసేయచ్చు, ఆ వర్గానికి వ్యతిరేకమైతే ఇంకో వర్గంలో తోసేయచ్చు. నాకు అన్ని వర్గాలు సమానమేనండి. నిజానికి ఏ వర్గానికి చెందనంటే ఎందులో తోస్తామయ్యని? ఇండిపెండెంట్ కింద లెక్క. ఎన్నికల్లో ఇండిపెండెంట్ అర్థమైతే ఈయన అర్థమవుతాడు సుమారుగా. మరి అంత తక్కువ పోలిక పనికిరాదు, కానీ ఊరికే అర్థం కావడం కోసం చెబుతాను. ఎందుకంటే తర్వాత ఏ పార్టీలో చేరతాడో తెలియదు, చేరడేమో కూడా తెలియదు. అలాగే ఇండిపెండెంట్గానే ఉండిపోతూ ఏదో అలాగే ఏమీ మొదటి నుంచి ఏ పార్టీలో చేరకుండా చాలాసార్లు శాసనసభ్యులుగాను, పార్లమెంటు సభ్యులుగాను నెగ్గిన వాళ్ళు కూడా ఉన్నారండి దేశంలో. ఎప్పటికీ వాళ్ళు చెందలేదు. వాళ్ళ జీవితాలు అలాగే వెళ్ళిపోయాయి. మాకు అనవసరం అండి ఈ వ్యవస్థ అన్నారు. పార్టీ రహిత ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాం మేము. వారి సిద్ధాంతం వారికి.
దేనికి చెందకపోవడం వల్లే దాన్ని దాటడం కష్టం. అది 32వ పద్మాన్ని అంటే అర్థమేమైపోతుంది, ఏదో ఒక రూపం ఏదో ఒక నామం పట్టుకుని ఉండడం ఉంది, అది ఒక స్థితి మాత్రమే. ఆ రూపానికి నామానికి అతీతంగా వెళ్ళడమే అసలైన స్థితి. అందుకని 31 వరకు వెళ్ళాక కూడా అక్కడ ఉండిపోవలసిందే, వేరే దారి లేదు, చేరే అవకాశం లేదు. అందుకని సాధనాక్రమంలో ఎప్పుడూ సాధకుడు, మనం భక్తులైన వాళ్ళ మనం అందరం కూడా ఆ జ్ఞాన మార్గంలో నిర్గుణ నిర్లేప నిర్మల నిర్గుణ నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర ఆ స్థితిని చేరుకునే ప్రయత్నమే చేయాలి. అందుకే నేను తరచు కర్మకాండ గురించి ఎప్పుడు మాట్లాడానా, అది జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుందో లేదో చూడండి, పరిశీలించుకోండి అని చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఆ విషయం తెలిసినవాడు కాబట్టి, గ్రంథాలు చదివినవాడు కాబట్టి, అజ్ఞానంలో జనాన్ని ముంచడం ఇష్టం లేదు కాబట్టి. ఈ కర్మకాండలో ఏదైనా ప్రధానమని చెప్పామంటే ఇంక అక్కడే ఉండిపోతారు ఖచ్చితంగా, కదలరు. ఇంకా ఆయన ఏం పొందలేదు, మనం నమ్ముకున్నాడు, మన వల్ల చెడిపోతున్నాడు. ఇంకక్కడ మొత్తం వ్యాపారం మొదలైపోతుంది. ఈ వ్యాపారం కారణంగా చెప్పేవాడు కూడా చేడతాడు. ధనం ఎప్పుడైతే చేరిందో, జనం ఎప్పుడైతే చేరారో, జనం ధనం రెండు చేరితే ధన్ డేరా బాబా ఖాయం. ఇంకా ఆ జనాన్ని ధనాన్ని చేరనివ్వకూడదు. ధనం చేరనీయకుండా కూడా కొంతమంది ఉండగలరండి, జనం చేరనీయకుండా ఉండలేరండి. జనాన్ని కూడా చేరనీయకూడదు. ఎక్కడికక్కడే కట్ అయిపోయిందండి, నమస్కారం, మంచిది, మళ్ళీ కార్యక్రమం ఇప్పుడు చూసుకుందాం అంటారు. సాధారణంగా పాపం వాళ్ళ భావాలు వాళ్ళకుంటే, మా ఊరు వచ్చినప్పుడల్లా కాస్త మాకు ఫోన్ చేస్తూ మంచిది అంటూ ఉంటాను. నేను చేయను, మొహమాటం లేదు, నేను చేయను ఎవరికి. అది ఎవరి కార్యక్రమం ఉందో వారికే చేస్తాను. అంతకు ముందు 2 రోజుల ముందు కార్యక్రమం పెట్టిన వాళ్ళు కూడా నేను వెళ్ళి చేయను నేను. ఎందుకంటే నేను మొహమాటం లేకుండా టీవీ ముఖంగా చెబుతున్నానమ్మా. అలా చేయడం అలవాటు పడితే ప్రతిసారి మా నుంచి ఆశిస్తారు. ఇంకా ఒక విజయవాడ, ఒక విశాఖపట్నం, ఒక భీమవరం, ఒక రాజమండ్రి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఎంతమందికి ఫోన్లు చేస్తాం? ఎవరికి చెప్పితే వాళ్ళకి కోపాలు వస్తాయి. ఇదివరకు చేసేవారని మాకు చేయడం మానేశారు, ఈ మధ్యన చెయ్యరు. ఎప్పుడు చేయకుండా ఉంటే ఆ మాట లేదు. ఆయన ఎప్పుడు చేయరండి అంటారు, ఒకటే నింద. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. సాధ్యమైనంత వరకు నేను ఈ నియమాన్ని పాటిస్తాను. ఎవరి మీద ద్వేషము కాదు, కోపము కాదు, చేసింది ఏదో మర్చిపోవడము కాదు. సాంగత్యం అనేదే నచ్చనివాడే జ్ఞాని. సాంగత్యం నచ్చకూడదు, సాంగత్యం పనికి రాదు. సాంగత్యం అంటే సత్సాంగత్యం. సత్పదార్థం ఒకటే, తనలో తాను ఉండడమే సత్సాంగత్యం. 10 మందితో కలిసి సత్సాంగత్యం కాదు, అది దుస్సాంగత్యమే అవుతుంది కొంతకాలానికి. మొత్తం ఇంక గోక్కోవడం బీక్కోవడమే మిగులుతుంది అక్కడ. నువ్వా నేనా పోటీలు, గొడవలు, ఇందులో మళ్ళీ కులాలు, ఒకే కులమైతే శాఖలు అన్నీ వచ్చేస్తాయి. ఏది రాకుండా ఉండాలంటే ఏక్ నిరంజన్, ఎవరేమైనా అనుకోని. ఇంకా కార్యకర్త ఎవరో వారితోనే మనకి సంబంధం, అంతే. వారికే ఫోన్ చేస్తాం. ఎందుకంటే వారి కార్యక్రమం వారు పెట్టుకోవాలి. అయ్యా వస్తున్నాం, మీరు ఎదురు వస్తున్నారు, ఏమిటి ఏర్పాటు, ఏమిటి చూడండి, ఎక్కడ పెడుతున్నారు, ఏమిటి, అంతే. ఏదో 2 మెతుకులు ఎక్కడ, అంతే వ్యవహారం అయిపోయింది. మళ్ళీ రాగానే ఫోన్ చేసి వారికే చెప్పేస్తాను, క్షేమంగా చేరానని నేను ఖచ్చితంగా చెబుతాను. ప్రతి కార్యకర్తగా చెబుతాను, నేను క్షేమంగా చేరానండి. అది బాధ్యత. ఎందుకంటే వారు ఏదో దగ్గరుండి రైలు ఎక్కించారు, చూస్తూ ఉంటారు చేరారా లేదని. ఒక మాట మనం చెబితే పరమానంద పడతారు, గురువు గారు మనకు ఫోన్ చేశారు, అంతే, అంతవరకే. వాళ్ళేదో పాపం వాళ్ళ అభిమానం కొద్దే అంటారు, అంతే. అకులా చదువుకున్నవాడిని నేను, మొహమాటం లేకుండా తెలుసును. అకులా ఏం కుదరదు, అన్నిటి దీనికి చందం. ఇంకా పూసుకోవడం మొదలు పెడితే ఇంకంతే, పూతరేకే, తర్వాత కొన్నాళ్ళకి పాతరేకు. ఇది ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద ఇష్టము కాదు. ఇష్టాలకు అతీతమైన స్థితి. మనం అందరం ఈ స్థితి చేరుకోవడానికి సాధన చేయవలసిందే. అందుకే ఆ 32వ పద్మాన్ని చేరుకోవడం, స్థానాన్ని చేరుకోవడం ఎందుకు కష్టం? దేనికి చెందదు, ఇది ఎలా పట్టుకుంటావు? ఏదో ఒక రంగో, ఓ వాసనో, ఓ రుచో, ఓ పదార్థమో ఏదో ఉంటే పట్టుకుంటావు, ఏమీ లేదే. అందుకని అకులాయై నమః 96వ నామం. ఇప్పుడు 97వ నామం. సమయాంతస్థాయై నమః. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయాంతస్థాయై నమః. సమయ అంతస్థ, సమయాంతస్థ, సమన దీర్ఘసంధి. సమయాంతస్థాయై నమః. ఆ సమయం అనే ఒక ఆచారం పెట్టుకుని దాని లోపల ఉండిపోవడం. ఏమిటి ఆచారం? ఈ అర్చనలో ఎప్పుడు కూడా వేదమార్గ సంహితమైనటువంటి ఆచారాలే మనం పాటించాలి. కౌలాచారం పేరు మీద కానీ, వామాచారం పేరు మీద కానీ వ్యవస్థని, ముఖ్యంగా అమ్మవారి ఆరాధన వ్యవస్థని భ్రష్టు పట్టించకూడదు. ఎట్టు పరిస్థితుల్లోనూ పంచమకారాలు, 4 మకారాలని వెర్రి మాటలన్నీ మాట్లాడి మధ్యమాంసాల జోలికి వెళ్ళనే కూడదు. వెడితే తాను భ్రష్టు పట్టడం, అందరినీ భ్రష్టు పట్టించడం ఖాయం. అందుకే సమయాచారం పూర్తిగా అది కూడా వేదమార్గ సంహితమైందే మనం పాటించాలి. 97వ నామం
సమయాంతస్థాయై నమః. అకులా సమయాంతస్థ సమయాచార తత్పర. 31 పద్మాల స్థానాలు దాటి 32వ స్థానానికి చేరుకోవాలంటే సమయాచారాన్ని పట్టుకుని అలాగే ఉండాలి. అందుకే సమయ అంతస్థాయై నమః. సాధకుని యొక్క సాధన విధానాలనే అమ్మవారి యొక్క నామాలుగా చెప్పారు ఇక్కడ. అమ్మవారు అలా ఉంటుందని కాదు, మనం అలా ఉండాలని. దేవతల విషయంలో మనం ఎప్పుడూ పొరపాటు పడేది ఇక్కడే. రామునికి 16 గుణాలు ముందు ఉన్నాయని చెబుతారు. ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్చో దృఢవ్రత అంటుంది. ఈ 16 గుణాలు కలిగిన వాళ్ళని నేను ఏదో నాయకుడిగా ఎన్నుకున్నానని వాల్మీకి అంటాడు. బ్రహ్మదేవుడు ఆయనకి ఏదో చెబుతాడు. ఆ గుణాలు తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటేనండి, అవన్నీ ఉన్నాయి రామచంద్రమూర్తి గొప్పవాడు, అవన్నీ ఉన్నాయి రామచంద్రమూర్తి గొప్పవాడు, ఆయన్ని కొలిస్తే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. అవన్నీ మనం కలిగి ఉంటేనే జరుగుతాయమ్మా, అనుమానమే లేదు. ఊరికే రాముడికి దండం పెడితే ఆయన సంతోషించడు. ఇవి నీ కలిగి ఉన్నది ఎందుకు పని లేక, మీరు కూడా కలిగి ఉంటారని. అబ్బే ఆ ప్రయత్నం చేయం మనం. సత్యవాక్యాయ నమః, దృఢవ్రతాయ నమః, కృతజ్ఞాయ నమః అని నామాలు చదివేస్తే రాముడు అనుగ్రహిస్తాడా? అప్పుడు ఏమయ్యాడు ఆయన? పొగడ్తలుగా లొంగిపోయే బలహీనుడు కాలేదా? దైవాన్ని ఏ స్థితికి తీసుకొచ్చామండి మనం? రామచంద్రుడికి ఉండే 16 గుణాలు ఏవి అని ప్రశ్న ఎందుకు అడుగుతారు పిల్లల్ని? వాల్మీకి రామాయణంలో బాలకాండలో అవి ఎందుకు ముఖ్యమయ్యాయి? ఆ గుణాలు మనం అలవాటు చేసుకుంటామని. పైగా అసలు ఆ జోలికే వెళ్ళకపోగా అవి మనకి ఎందుకు వస్తాయి? అబ్బాయి ఎంత వ్యాఖ్యానము అంటే రావడం మనకి ఇష్టం లేదు. వస్తే చాలా వదిలేసుకోవాలి కదా. రాముడు రాజ్యాన్ని వదిలేసుకున్నట్టు చాలా వదిలేసుకోవాలి, మనకి ఇష్టం లేదు. మన రాజకీయ వ్యాపారాలు నడవాలి, మన అన్ని వ్యాపారాలు నడవాలి, దానికి రాముడు ఉపయోగపడాలి. మొత్తం వ్యవస్థ ఇక్కడే దెబ్బతింటుంది. అందుకే అకులాయే నమః, సమయాంతస్థాయే నమః, సమయాచార తత్పరాయే నమః అంటే అమ్మవారు అలా ఉంటుందని కాదండి, మనం అలా ఉండమని చెప్పడానికి ఆ నామాలు అలా చెప్పాడు వ్యాసుడు. ఆ అకుల నువ్వు దాన్ని చేరుకోవడం కష్టం, ఎందుకంటే అది దేనికి చెందదు. దేనికి చెందిన వాడిని ఎలా పట్టుకుంటావు? మరి ఏం చేయాలండి? పట్టుకోవాలి కదా, మంచిది. సమయాంతస్థ అలా ఉండు, సమయంలో అలా ఉండు. ఎందుకంటే లల్లుడు అనే ఆయన మంచి యోగ సాధకుడు, మహానుభావుడు. వాసన శుభగోదయం అని అద్భుతమైన గ్రంథం రాశాడు ఈ మానసిక వాసనలు జన్మాంతర బంధాల గురించి. వాసన శుభగోదయం. దాంట్లో ఈ సమయ శబ్దానికి చక్కని నిర్వచనం ఇచ్చాడు. సమం యాతి ఇది సమయ, ఇట్స్ నాట్ టైం. సమయం అనగానే సమయం కోసం వేచి చూడడం అనుకోకండి, ఇక్కడ అర్థం అది కాదు. అందుకే ఈ కుల సంకేత పాలిని అన్నప్పుడు నేను చెప్పాను ఒక మాట, వీటికి సంకేత అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు చూసుకోవాలి కానీ మనం మామూలుగా కులం అంటే క్యాస్ట్ అని, సమయం అంటే టైం అనే అర్థాలు చెప్పకూడదు. ఇక్కడ సమయాంతస్థాయే నమః అంటే సమం యాతి ఇది సమయం అన్నాడు లల్లుడు వాసనా శుభగోదయం అనే గ్రంథంలో. అంటే శివశక్తులకి సామరస్యాన్ని సాధించడం. సమం యాతి, శివుడితో శక్తి, శక్తితో శివుడు సమానమైపోవడం. అలా సమానం చెయ్యగలిగితే వేద సమ్మితమైన మార్గంలో బాహ్య శ్రీచక్రార్చనైనా మంచిదే. లేదు కేవలం హృదయంలో భావన చేస్తూ ఆంతరంగికంగా దహరాకాశంలో భావన చేస్తూ ఉండిపోయినా మంచిది. దానికి శంకరాచార్య మార్గాన్ని సూచించారు. చెబుతాను. కేవలం బాబు మేము ఇవన్నీ ఏదో చేయలేమండి, ఉండొచ్చు అంటారు, ఉండకూడదంటారు, అలా చేయమంటారు, మళ్ళీ కొన్ని రోజులు చేయొచ్చా చేయకూడదా, వీరు చేయొచ్చా వారు చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయండి. ఏం వద్దమ్మా, మనసులో భావన చేయండి చాలు. ఏ చక్రాలు వద్దు. ఎందుకంటే భౌతికమైనటువంటి వ్యవహారాలు పెట్టగానే వెనకాల అన్ని రకాల అనుమానాలు వచ్చేస్తాయి. ఇంకంతే, ఇంక అమ్మవారు దొరికే వరకు ఈ అనుమానాలు ఉంటూనే ఉంటాయి. ఞంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారిమేహి గిరిజాం శంకాశిల నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగత తిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. కాళిదాసు అశ్వధాటి స్తోత్రంలో అక్కడ ఈ శంకల గురించి బాగా చెప్పాడు ఆయన. శంకాశిలా నిశిత టంకాయమాన పదసంకాశమాన సుమనో ఝంకారి భృంగతతిం అంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం గిరిజాం ఏహి అన్నాడు ఆయన. ఓ దిక్కుమాలిన మనస్సా, ఎందుకు ఇవన్నీ పట్టుకు ఏడుస్తావు? చక్రాలని ఆయుధాలని నీకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఈ కర్మ మార్గం అన్నీ అనుమానాలే. ఏది చేయాలన్నా భయమే. ఇవాళ కూడా 10 ఏళ్ల బట్టి భక్తి పెరుగుతుందంటే భక్తి కంటే ఎక్కువ భయం పెరుగుతుందండి బాబు. ఏది చెయ్యాలనే దానికంటే ఇది చేయకూడదండి, చేస్తే ఏమవుతుంది, ఇది వచ్చేస్తున్నాయి. ఇంకా అంత కక్ష కడతాడా దేవుడు? అంటే ఈ కర్మకాండలో పడి కొట్టుకునే వాళ్ళకి దేవుడు అర్థం కావట్లా, దేవుడు వాళ్ళని భయపడుతున్నాడు. అదే జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి దేవుడికి అభయం ఇస్తాడు. వాడు భయపడ్డావు, ఎందుకంటే వాడే దేవుడు అని అర్థమైపోతుంది కదా. ఇంకెందుకు ఎవరికి భయపడతాడు? భయపెట్టేవాడెవడు, భయపడేవాడెవడు? కర్మకి జ్ఞానానికి అంత తేడా ఉంది.
రెండు ఒకటే అని చెప్పేసి పైగా కర్మ ఇంకా గొప్పది, అంతకంటే కూడా భక్తి గొప్పది. అజ్ఞానం ఇదంతా. కర్మకి జ్ఞానానికి సమన్వయం కలిగిస్తుంది భక్తి ఎప్పుడు కూడా. ఆ కర్మ చేస్తున్నప్పుడు భగవంతుడు యందు భక్తి ప్రేమ ఉంటే అది జ్ఞాన మార్గానికి దారి చూపిస్తుంది. భక్తి దారి చూపిస్తుంటే భక్తి లక్ష్యం. ఇదో తిక్క మనిషి తిక్క వ్యవహారం. భజన చేసుకుంటూ కూర్చుంటావు భక్తి అంటే. జ్ఞానం లేకుండా, జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి వెళ్ళిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఇంకా నాకు అది తప్ప ఇంకేం కుదరదండి అంటాడు. అయిపోయింది, వ్యామోహంలో పడ్డాడు. అప్పుడు ఏ వ్యామోహమైనా ఒకటే, ధనకనక వస్తువు వ్యామోహంతో ఈ వ్యామోహం కూడా మత కలహాలకు దారితీస్తాయి ఇవన్నీ. అందుకే ఎప్పుడు ఈ సమయాంతస్థాయి అన్నప్పుడు మనం గమనించాల్సింది, బాహ్యంగా చేసే శ్రీచక్రార్చన అది అలా ఉన్నా అదేనా మంచిదే, చేయగలిగితే జాగ్రత్తగా దాని పద్ధతిగా గురువు ఉపదేశం ప్రకారం. లేదు సుఖమైన పని, ఆ కష్టం ఒక రకంగా కష్టం, ఒక రకంగా సుఖం. వస్తువులు ఏవి అక్కర్లేదు కాబట్టి సుఖం, కానీ మనస్సు నిలకడగా ఉండాలి కాబట్టి కష్టం. మరి దేని కష్టం దానుకుంది. బాహ్య శ్రీచక్రార్చన, బాహ్యంగా పూజలు పురస్కారాలు సులభమే, వస్తువులు తేవడమే. కానీ వాళ్ళందరూ ఏ వస్తువైనా అనుకున్నది దొరకకపోతే ఏమిటో ఇది లేదు ఏమవుతుందో అనే మాట ఉండనే ఉంది. అంచేది ఏదైనా సులభమే, ఏదైనా కష్టమే, మన మనోభావాన్ని బట్టి ఉంటుంది. బాహ్యంగా శ్రీచక్రార్చన రూపంలో చేసినా, ఆంతరంగికంగా దహరాకాశంలో హృదయాకాశంలో భావన చేసినా కూడా సరిపోతుంది, పర్వాలే. కానీ అలా చేస్తూ సమం యాతి ఇతి సమయః అనే లల్లుడు చెప్పినట్టుగా ఆ సమయం కోసం వేచి చూడట్టుగా రెండు శక్తుల్ని సమం చేయాలి. ఎలాగా? నిజంగా శివపార్వతుల మధ్యనే ఈ సమయం ఉందండి. అందుకే సమయాచార తత్పర సమయాంతస్థ అన్నారు. శివపార్వతుల మధ్యనే ఈ సామ్యం, సమశబ్దం నుంచే కదా సామ్యం వచ్చేది. సమశబ్దం నుంచి సామ్యం వస్తుంది. అందుకని ఆ సామ్యం 5 విధాల సామ్యాన్ని చెప్పాడు ఆయన లల్లుడు వాసనా శుభగోదయం అనే గ్రంథంలో. అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం, నామసామ్యం, రూపసామ్యం. ఈ 5 సామ్యాలు శివపార్వతుల మధ్యలో ఉన్నాయి, మీరు చూసుకోండి అన్నాడు. అంచేత కులాన్ని అకులాన్ని, స్త్రీని పురుషుని మనం సమానం చేయొచ్చు, పురుషుడిని సమానం చేయొచ్చు. అంటే ఇద్దరికీ మూలమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతే సమానమైపోతుంది. ఓ కోణం, ఈ 2 కోణాలు ఇలా ఉన్నాయండి, తిరగబడిన వి ఆకారంలో 2 కోణాలు ఇలా ఉన్నాయండి. ఈ కోణానికి మధ్యలో గీత గీస్తే ఈ 2 సమానం అవుతాయి. కానీ ఈ రెండింటి మూలంలో గడితే ఒకటైపోతుందిగా, మళ్ళీ నువ్వు గీత గీయాల్సిన పని లేదు. అక్కడ గీసే ఉన్నాయి 2 గీతలు అలా వి ఆకారంలో ఇలా ఉన్నాయండి. ఈ రెండింటికి ఈ 2 మన కొసలు కనపడుతున్నాయి, అలా విడిగా ఉన్నాయి అంటే మూలంలోకి వెళ్ళి ఒకటే అని తెలుస్తుంది. ఈ 2 గీతలను పట్టుకుని అలా పెడితే అక్కడికి వెళ్ళే కలుసుకోదు, ఒకటే అని తెలియలా. దానికి బదులు త్రిభుజాకారం ఏర్పరచడం కోసం ఈ కింద గీత గీసామనుకోండి, మనం 3వ కోణం పెంచినట్టయింది. కానీ ఏకమనే విషయం ఎక్కడ తెలిసింది? ఇప్పుడు అనవసరంగా ఇంకో కోణం, ఇంకో ప్రదేశం సృష్టించాం మనం. నిజానికి 3వ కోణం ఉందా లేదా? 3 ఉన్నాయి. అక్కడ అంతకుముందే 3 ఉన్నాయి. ఈ 2 కోణాలని కలిపాం మనం, అంటే ఇంకో కొంత తాపత్రయం పెంచుకున్నాం ఇక్కడ. అదే బిందువు త్రిభుజం అవడం అంటే బిందు త్రికోణ. బిందువుగా ఉన్నది త్రికోణం అయ్యేసరికి ఏమైంది, కొంచెం తాపత్రయం పెరిగింది. అక్కడి నుంచి వసుకోణం 8, అక్కడి నుంచి దశార యుగ్మం 2 పదులు, అక్కడి నుంచి మన్వస్త్రం 14, అక్కడి నుంచి 16, మొత్తం అయింది ప్రపంచం అంతా. ఇదే పెంచుకుంటూ పోవడం. మన జీవితం కూడా అంతే. బ్రహ్మచర్యంలో ఉండగానే నిజంగా గురువు వేసే మొట్టికాయని బ్రహ్మబిందువు అంటారు. సరదాగా మొట్టికాయ పడగానే మోహాంధకారాన్ని మొట్టికాయలు పడినట్టుగా ఈ పెళ్ళిళ్ళు బెడాకుల జోడికి పోకుండా అసలు ఆ బ్రహ్మచర్యంలోనే జితేంద్రియత్వం సాధించి ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తే బిందువుగానే సుధా సింధువు అవుతాడండి. ఎందుకు వచ్చిందండి ఇవన్నీ? 97వ నామం సమయాంతస్థాయే నమః. 5 విధాల సామ్యాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం, నామసామ్యం, రూపసామ్యం. ఈ 5 కూడా శివపార్వతులకే ఉంటాయి మన పురాణాల్లో. లక్ష్మీనారాయణులకు కానీ, వాణి హిరణ్య గర్భులకు కానీ, ఇతర దేవతలకు కానీ ఉండవు. ఒకటి అధిష్టాన సామ్యం. ఇద్దరికీ శ్రీచక్రమే అధిష్టానం. 9 కోణాలు ఉన్నాయి, 5 ఈవిడ కోణాలు, 4 ఆయన కోణాలు. అంచేది అధిష్టానం ఇద్దరికీ సమానమే. 2 అవస్థాన సామ్యం. అవస్థలు అంటే పంచవస్థలు చెప్పుకున్నాం మనం. సృష్టి చేయడం, స్థితి కల్పించడం, దాన్ని మళ్ళీ లయం చేయడం, దాన్ని మళ్ళీ తిరోధానం కనిపించకుండా చేయడం, అంతర్ధానం అయిపోయేలా చేయడం, 5 మళ్ళీ దాన్ని అనుగ్రహించడం. ఈ 5 కృత్యాలు ఉన్నాయి, 5 అవస్థలు. ఇవి పార్వతీదేవికి ఉన్నాయి, శివుడికి ఉన్నాయి. అందుకే లలితాదేవిని కూడా సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప అన్నారు. శివుణ్ణి అన్నారు. కానీ విష్ణువుని అంటే అనొచ్చు, కానీ లక్ష్మీదేవిని అలా అనడానికి వెళ్ళలేదు. బ్రహ్మదేవుని అయితే కేవలం సృష్టికర్తే అనాలి, ఆయన స్థితికర్త, సంహారకర్త అంటే కుదరదు. సరస్వతీదేవికి ఈ 3 అసలే కుదరవు.
ఏదో మన గౌరవంతో మనం భక్తిగా పాడుకోవడం కానీ శాస్త్రం అంగీకరించే విషయం కాదు. కానీ శివపార్వతుల విషయంలో శాస్త్రమే అంగీకరించింది. ఇద్దరికీ అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని అవస్థలు ఉన్నాయి. వాళ్ళకి అధిష్టానము ఒకటే శ్రీచక్రం, అనుష్ఠాన సామ్యం. మన ఈ రెండవది అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం. అలాగే మూడవది అనుష్ఠాన సామ్యం. చేస్తున్నటువంటి పనులు ఒకటైనప్పుడు వీళ్ళు అనుసరించేటువంటి కొన్ని క్రియాకలాపాలు కూడా ఒకటే. నాట్యం ఉదాహరణకు చూడండి, శివుడు నాట్యం చేస్తాడు, పార్వతి నాట్యం చేస్తుంది. విష్ణుమూర్తి చేసిన పనులన్నీ లక్ష్మీదేవి చేయదు, బ్రహ్మదేవుడు చేసే పనులన్నీ సరస్వతీదేవి చేయదు. వీళ్ళకి అనుష్ఠానంలోనూ అవస్థానంలోనూ కూడా సామ్యం ఉంది. నాట్యం, శివుడు చేసే నాట్యాన్ని తాండవం అంటారు, పార్వతీదేవి చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. ఇద్దరు శివపార్వతులు ఇద్దరు నాట్యం చేయడమే చూస్తాం మనం కూచిపూడి నాట్యం, భరతనాట్యంలో కూడా శివపార్వతుల వేషాలు వేసిన వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి నాట్యం చేయడం చూస్తాం మనం. మంచిది అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం. నాలుగోది నామసామ్యం. విచిత్రం ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా శివ శివ, భవ భవ, కామేశ్వర కామేశ్వరి. ఒకే రూట్ ధాతువు నుంచి వస్తాయి. ఒకే పేరు మీద రెండు పేర్లు ఏర్పడతాయి. విష్ణు ధాతువు వేరు, లక్ష్మికి ధాతువు వేరు, మూలాలు వేరు. బ్రహ్మ అంటే వేరు, సరస్వతి అంటే వేరు. బ్రహ్మాణి అంటే అవదండి, అక్కడ బ్రహ్మగారి భార్య అని అవుతుంది, కానీ బ్రహ్మశబ్దం నుంచి ఏర్పడిందని అనద్దు. అలా అయితే శివాని, భవాని, శర్వాణి చాలా ఉన్నాయి. అవి కాదు. శివ శివ, భవ భవ, అలాగే కామేశ్వర కామేశ్వరి. ఈ పేర్లు ఇలాగా వీళ్ళకి మాత్రమే ఏర్పడతాయి. నారాయణి అనే పేరు ఉంది, కానీ ఆ నారాయణి పేరు ఈవిడికే ఉంది. పార్వతీదేవికి ఉంది నిజానికి, నారాయణుని యొక్క అంశగా, చెల్లెలిగా. నారాయణీనాథ రూప నామరూప వివర్జిత, ఆ పేరు వల్ల ఈవిడికే ఉంది. అంచేత సృష్టి స్థితి లయాధికారం, తిరోధానాధికారం, అనుగ్రహాధికారం పంచవస్తులు ఉన్నట్టే అనుష్ఠానం కూడా సమానంగా ఉన్నట్టే పేరు కూడా సమానమేనండి. రూపం కూడా సమానమే. శివపార్వతులు స్త్రీ పురుషులు అనొద్దు, అర్ధనారీశ్వరుడు. ఇందులో ఎవరు మగో ఎవరు ఆడో తేల్చడం కష్టం. ఏ వైపు ఏమిటో కూడా ఊరికి మన లెక్కల్లో మనం ఏదో ఎడంవైపు స్త్రీ ఉండాలి కాబట్టి ఎడంవైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు శివుడు భాగం అని చెప్పి అనుకున్నారు. దాని మీద ఏవో చమత్కారాలు కూడా జరిగాయి. పార్వతీదేవి ఓసారి అందిట, నేను గొప్ప నువ్వు గొప్ప అంటూ ఉంటే ఎవరైనా కుడి చేత్తో దానం చేస్తారు, నేనేమో కుడి చేయి అంటే శివుడే కదా, దానాలన్నీ శివుడు చేశాడు, కానీ అమ్మవారికి వచ్చింది అన్నిటికీ అన్ని దానం చేస్తుందని మరి ఆ రకంగా భర్త ఖ్యాతిని ఆవిడ కూడా లాగేసుకుంది అంటారు. ఇలాంటి చమత్కారాలు ఏవో కవి చమత్కారాల కోసం చేశారు, కానీ నిజానికి అర్ధనారీశ్వరుడు అంటే ఏ వైపు శివుడు ఏ వైపు పార్వతి అనేది చెప్పడం చాలా కష్టమైన విషయం. అందుకే మనకి ఈ మధ్య కొన్ని ఈ 3 డైమెన్షన్ చిత్రాలు అవి వచ్చే విచిత్రంగా. శివుడు తపస్సు చేస్తున్నట్టుగా బొమ్మ ఉంటుంది, ఆ ఫోటోను కొంచెం తిప్పి చూస్తే పార్వతి వస్తుంది, మళ్ళీ కొంచెం తిప్పితే శివుడు అవుతాడు. అంటే ఆ రకంగా సరిగ్గా ఈ టెక్నాలజీ సాంకేతికత ద్వారా మనం ఆ అర్థాన్ని సాధించగలిగే రూపసామ్యం. ఆ రకంగా అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం, నామసామ్యం, రూపసామ్యం, ఈ రకంగా పంచవిధ సామ్యాలు కలిగి ఉండడం వల్లే సమయం. సమం యాతీతి సమయ అన్నాడు లల్లుడు అనే ఉపాసకుడు. ఈ రకమైనటువంటి సమయాన్ని సాధించడం అంటే సమస్థానాన్ని, ఈ కింద ఉండేటువంటి రక్త పద్మానికి, ఎరుపు రంగు పద్మానికి, పైన సుషుమ్నా నాడి పైన ఉండేటువంటి తెల్లని పద్మానికి ఒక సామ్యాన్ని, సమన్వయాన్ని సాధించే మార్గమే సుషుమ్నా మార్గం. అదే యోగ సాధనం. అదే 97వ నామం సమయాంతస్థాయై నమః. 98 సమయాచార తత్పరాయై నమః. సమయ ఆచార సమయాచార, సమయాచార తత్పరాయై నమః. సమయాచారమునందు తత్పరురాలివైన నీకు నమస్కారం. అంటే యోగ సాధకుడు అందులో తత్పరుడై ఉండమని. ఏమిటి తత్పరత్వం? ఈ తత్పరత్వం కోసమే మనకి వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఇలాంటివన్నీ వచ్చాయండి. ఒక కార్తీక మాసం మొత్తం ఒక దీక్షండం, అయ్యప్ప దీక్షండం, చాతుర్మాస్య దీక్షండం, ఇవన్నీ అందుకోసం వచ్చాయి, తత్పరత్వం కోసం. ఎందుకు ప్రత్యేకించి 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, లేకపోతే ఈ రోజుల్లో మళ్ళీ ఇన్నేళ్ళని ఎందుకు చెబుతారు అంటే తత్పరత్వం కోసం. ఏదో చేసుకోండమ్మా ఓపిక మేరకంటే ఎవడు చేయడు, ఓపిక లేదంటారంతే. దాన్ని చాలా తెలివిగా మనకి మన వల్ల ఏమవుతుంది అని తేలిగ్గా దాటేసేస్తారు. గంటల తరబడి కూర్చుని పనికిమాలిన కబుర్లు చెప్పుకోవడం సాధ్యం అవుతుంది, కానీ భగవన్నామస్మరణ ఒక్కడికి సాధ్యం కాదండి. 90 ఏళ్ల వాడికే సాధ్యం కావట్లేదు. జీవితం ముగింపు దశకు వస్తున్నా సరే ఎవడు బాగు చేస్తాడు ఈ ప్రపంచాన్ని? సెలవు.